మున్సిపాలిటీ పరిధి రాంపల్లి రామాలయం ముందున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసం కావడంపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దోషులని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని హిందూవాదులు డిమాండ్ చేశారు. దాడులను ఖండిస్తూ హిందూ సంఘాలు, హనుమాన్ భక్తులు, రామ భక్తులు రాంపల్లి చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వినతి పత్రాన్ని తీసుకున్నారు. తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు. ఆంజనేయ స్వామి చేతులు, కాళ్ళు, గద ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము. ఈ హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు, హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము. ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు. మరికొద్దిసేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలిసేలా ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము. ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.